GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్కు చేరుకున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి. అనంతగిరి హిల్స్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న రాహుల్, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, షర్మిల. నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాల్లో ఘనంగా హోలీ కామదహన వేడుకలు. పలు చోట్ల రసవత్తరంగా సాగిన కుస్తీ పోటీలు. పాల్గొన్న చుట్టుపక్కల ప్రాంతాల మల్లయోధులు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకం. హైదరాబాద్ ధర్నా చౌక్లో రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. హోలీ వేళ జిల్లాలో రేపు సాయంత్రం నుండి గురువారం ఉదయం వరకు మద్యం షాపుల బంద్. శాంతి భద్రతల పరిరక్షణకే మూసివేస్తున్నామని సిపి సాయి చైతన్య వెల్లడి. ప్రజావాణి ద్వారా వచ్చిన వినతులు సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశీష్ సాంగ్వాన్ ఆదేశం. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి. హైదరాబాద్లోని బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో ఎస్సీ ఉపకులాల నాయకులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశం. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు. పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డిఐఈఓ రవికుమార్. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పలువురు మహిళలు వెల్లడి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ ఎయిర్పోర్టు బయట కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు శంషాబాద్ నుంచి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఒకే కారులో వికారాబాద్కు బయలుదేరనున్నారు. ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో జరగనున్న పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్, రేవంత్ పాల్గొంటారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆ తర్వాత అనంతగిరి హిల్స్లోని హరిత హోటల్లో గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణ తరగతుల ముగింపు సమావేశానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై 2 రాష్ట్రాల పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వికారాబాద్, అనంతగిరి హిల్స్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణకు రావడం, ముఖ్యంగా 2 రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ రాకతో కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అర్బన్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ముతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మూల స్తంభాలు ఉద్యోగస్తులేనన్నారు. అలాంటి ఉద్యోగస్తుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటి వరకు 400 హామీలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. 5 డిఏలు పెండింగ్లో పెట్టిందని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. ఏ హామీని పూర్తిగా అమలు పరచక ఏదైతే రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములైన ఉద్యోగుల ఉసురు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళ ఉసురు తలుగుతూ ఉంది ప్రభుత్వ ఉద్యోగులది. ఉపాధ్యాయ ఉద్యోగ రిటైర్మెంట్ వాళ్ళ గోస చెప్పలేనంత. దేశంలో ఎక్కడ లేదు, కేవలం తెలంగాణలోనే ఉపాధ్యాయులకు సుమారు 5 డిఏలు 2024 నుండి బకాయిలు. దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ఈ 5 డిఏలు బకాయిలు. దాంతో 2023 నుండి పెండింగ్లో పిఆర్సీ.
నిజామాబాద్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు హోలీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోలీ వేడుక ప్రజలందరి జీవితాల్లో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సాంప్రదాయబద్ధంగా హోలీ నిర్వహించుకోవాలని హితవు పలికారు. హిందూ పండుగలు ఎన్ని ఉన్నప్పటికీ దేని విశిష్టత దానికే ఉంటుందని, అందులో ముఖ్యంగా హోలీ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కామదహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి నగర ప్రజలు సుఖ సంతోషాలతో మరియు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు. మంగళవారం రోజున చంద్రగ్రహణం ఉండడం వల్ల కామదహన కార్యక్రమాన్ని ప్రజలు సోమవారం రోజునే నిర్వహించుకుంటున్నారని, కానీ పట్టణ ఆర్యవైశ్య సంఘం వారు ఒకరోజు ముందుగానే నిర్వహిస్తారని ఆయన తెలిపారు. హోలీ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఐక్యంగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నారులకు హోలీ పండుగ అంటే ఎంతో ఇష్టమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇందూరు ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ కామదహనం వేడుకల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలను మూసివేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968 సెక్షన్ 21 ప్రకారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్లలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. మార్చి 3వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 5వ తేదీ గురువారం ఉదయం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న కల్లు దుకాణాలు, కల్లు డిపోలు, ఐఎంఎల్ A4 షాపులు, 2B బార్లు, క్లబ్బులు, TD1 మరియు CS2 మద్యం విక్రయ కేంద్రాలు పూర్తిగా మూసివేయాలన్నారు. పండగ వేళ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో హోలీ జరుపుకోవాలని సిపి సూచించారు. నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుంటాల మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ముతోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలంలోని కల్లూరు, అందాకూర్, పెంచికల్పాడ్, వెట్టాపూర్, వెంకూర్ గ్రామాల్లో మహిళా సమైక్య సంఘ భవనాల నిర్మాణానికి పవార్ రామారావు పటేల్ భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సాధికారతకు మహిళా సమైక్య సంఘ భవనాలు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మహిళల ఆర్థిక సామాజిక పురోగతికి అవసరమైన మౌలిక వసతులను అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్మల్ అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. బాసర్ సర్కిల్ నిర్మల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శర్వానంద్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానంకు ముందుకు రావాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు రక్తం ఎంతో అవసరమవుతుందని, దాతల నుండి సేకరించిన రక్తాన్ని వారికి అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ వారి పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి సమయాల్లో రక్తదానం చేయడం ఒక అలవాటుగా చేసుకోవాలన్నారు. ఒకరి రక్తదానం ద్వారా 6 వ్యక్తులను ప్రాణాపాయం నుండి కాపాడవచ్చన్నారు. రక్తం నుండి ప్లాస్మా, ప్లేట్లెట్లు, తెల్ల, ఎర్ర రక్త కణాలు వంటి కంపోనెంట్లు అందించవచ్చన్నారు. So I really thank them for voluntarily contributing for this blood donation, because saving a life is a very, very important thing, and life is precious thing. So this is one minimum contribution one can do for saving the life. So in addition to this, we are having World Wildlife Day tomorrow actually. So since tomorrow is a holiday for Holi, we are conducting this program on the occasion of World Wildlife Day also. 100 days action plan we are having. So this is the beginning of this. రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15% పెరిగినట్లు సమగ్ర కుటుంబ సర్వేతో పాటు కులగణనలో స్పష్టమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఎస్సీ ఉపకులాల నాయకులతో సమావేశమయ్యారు. పెరిగిన ఎస్సీల జనాభాకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్లను 18% పెంచాలని, ఇందుకోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేపట్టే జనగణన పూర్తయి అధికారికంగా లెక్కలు ప్రకటించిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించిందని గుర్తు చేశారు. దానికి అనుగుణంగా రిజర్వేషన్ల పెంపునకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఉపకులాలకు విద్యా, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలోనూ రిజర్వేషన్లు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ ఉపకులాలతో కలిసి రిజర్వేషన్ల పెంపు సహా వారి సమస్యల పరిష్కారం కోసం జాగృతి ఉద్యమిస్తుందని తెలిపారు. ఎస్సీ ఉపకులాల్లోని కొన్ని కులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ల జారీలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో 20 ఎస్సీ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు.
నిజామాబాద్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదులను కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వీకరించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్ ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత శాఖ అధికారులకు వాటిని పంపారు. త్వరితగతిన వాటిని పరిష్కరించాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని 6వ డివిజన్ కార్పొరేటర్ జి శ్రవంతిరెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్లో గల ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 6వ డివిజన్ కార్పొరేటర్ శ్రవంతిరెడ్డి మరియు అతిథులుగా మహిళా కళాశాల ప్రిన్సిపల్ సి భారతిరెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జిల్లా కోఆపరేటివ్ కార్యాలయం జి జయంతిరెడ్డి, గూపన్పల్లి కార్పొరేటర్ శ్రీ ప్రసన్నారెడ్డిలు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్బీవీఆర్ఆర్ పాలకవర్గం అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, కార్యదర్శి జి వెంకటరమణారెడ్డి, మహిళా సంక్షేమ కమిటీ చైర్మన్ డి స్వరూపారెడ్డిలు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వక్తలు సూచించారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎందుకంటే నాటి కాలంలో మహిళలు గడప లోపలనే ఉండేవాళ్ళు. నేటి కాలంలో మహిళలు ఆకాశం నుండి అద్దుగా ముందుకు వెళ్ళిపోతున్నారు, దూసుకుపోతున్నారు. దానికి ఉదాహరణ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు దాడి చేస్తే దానికి ప్రతీకారంగా మన భారత సైన్యం ఆపరేషన్ సింధూరి చేపట్టింది. ఈ ఆపరేషన్ 2 మహిళలు ముందుండి నడిపించారు. ఒకరేమో వ్యోమికా సింగ్, మరొకరేమో సోఫియా ఖురేషి గారు. వాళ్ళు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి శత్రువుల ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు కురిపించి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించారు. అంటే ఆడపిల్లలు తలుచుకుంటే ఆకాశం నుండి బాంబులు వేసి మన దేశాన్ని కాపాడగలరని ఈ 2 నారీమణులు నిరూపించారు. డిచ్పల్లి తాండాలో మొట్టమొదటిసారిగా ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి సర్పంచ్ ప్రమీలా గణేష్ రాథోడ్ భూమి పూజ చేశారు. డిచ్పల్లి మండలంలోని డిచ్పల్లి తాండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకం మొదలైనప్పటికీ ఇండ్ల నిర్మాణానికి పలు రకాల కారణాల వల్ల నిర్మాణాలు జరగలేదు. నూతన సర్పంచ్ ఎన్నికైన 2 నెలల్లోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మంజూరు తీసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నేడు భూమి పూజ చేసి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీలా గణేష్ రాథోడ్తో పాటు గ్రామ పంచాయతీ సెక్రటరీ భాగ్యలక్ష్మి, మాజీ సర్పంచ్లు సర్దార్ రూప్ సింగ్, గ్రామ పెద్దలు నారాయణ, గద్దర్, భీమా, జరుపుల రవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఈరోజు డిచ్పల్లి తాండాలో మన రాథోడ్ బాలమణి గారికి శాంక్షన్ రావడం వల్ల ఈరోజు భూమి పూజ ప్రారంభోత్సవం, ఈ ఇల్లు నిర్మాణం ప్రారంభోత్సవం జరుగుతుంది. వీళ్ళు గవర్నమెంట్ ప్రొసీడింగ్లో ఉన్న నియమ నిబంధనల ప్రకారమే ఇల్లు నిర్మిస్తున్నారు. దానికి వీళ్ళు అప్రాక్సిమేట్గా 576 స్క్వేర్ ఫీట్లలో ఈ ఇల్లు నిర్మాణం జరుగుతుంది. వికారాబాద్లో జరిగిన జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలిశారు. వికారాబాద్లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల శిక్షణ శిబిరంలో భాగంగా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్పల్లి నాగేష్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కమర్పల్లి మండలంలోని బషీరాబాద్ అంగన్వాడీ కేంద్రంలో స్థానిక సర్పంచ్ జమునా గణేష్ చేతుల మీదుగా అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఈరోజు బషీరాబాద్ గ్రామంలోని 20-21 అంగన్వాడీ కేంద్రాల్లో ఈసీసీఈ డే కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు సర్పంచ్ చేతుల మీదుగా సీమంతాలు, 3 సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. అలాగే పిల్లలతో హోలీ ఆడించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ మంజుల, అరుణమాల, సర్పంచ్ జమునా మహేష్, ఉప సర్పంచ్ చిలివేరి భూమేశ్వర్, గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని నాగోల్లో గల ఓ ఫంక్షన్ హాల్లో కూచిపూడి నృత్యం కార్యక్రమంలో వేల్పూర్ మండలం జానకంపేట గ్రామవాసి బొమ్మకంటి సహస్ర పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ నాగోల్లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లయా డ్యాన్స్ అకాడమీ కూచిపూడి నృత్యం ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, తానా అగర్వాల్ హీరోయిన్ రావడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ డిస్టిక్ వేల్పూర్ మండలం జానకంపేట గ్రామం బొమ్మకంటి మానస హరీష్ గౌడ్ దంపతుల కుమార్తె బొమ్మకంటి సహస్ర కూచిపూడి జనతా శబ్దం నృత్యం చేయడం జరిగింది. నగరంలోని గౌతమ్ నగర్కు చెందిన దాత్రిక లక్ష్మి తన కొడుకు తనను ఇంటి నుంచి వెళ్లగొట్టాడని కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్లోని స్కాలర్ స్కూల్ దగ్గర ఇంటి నంబర్ 2-22-527 స్థలాన్ని మరియు ఇంటిని నేను నా యొక్క భర్త కొనుగోలు చేయడం జరిగిందని, కొన్ని రోజుల క్రితం నా భర్త ఆరోగ్యం బాగోలేక వారికి ఆసుపత్రి వైద్యానికి సుమారు 80,000 రూపాయలు అప్పు కాగా నా కొడుకు అప్పుతో నాకు సంబంధం లేదని చెప్పడం జరిగిందని, భర్త చనిపోయిన తర్వాత నన్ను ఇంటి నుండి వెళ్లిపోమని అనాథాశ్రమంలో ఉండు అని అంటున్నారన్నారు. ప్రస్తుతం నా భర్త వైద్యానికి తీసుకువచ్చిన ఖర్చులు తిరిగి చెల్లించడానికి వారు నిరాకరిస్తున్నారని, నా యొక్క ఇంటిని కూడా వారు లాక్కున్నారని, కనీసం దానిలో ఉన్న వేరే 2 రూములు కూడా అద్దెకు ఇవ్వడానికి వారు సహకరించడం లేదని అన్నారు. కావున తన యందు దయతలిచి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. నా పేరు రాజలక్ష్మి. నేను గౌతమ్ నగర్ ఉంటా. నా ఇంట్లో నన్ను ఉండలేదు, కొడుతున్నారు. నా కొడుకులు 3 కోడళ్ళు కొడుకులు పెట్టి ఇంట్లోకి వెళ్ళిపో, అనాథ ఆశ్రమంలో ఉండు అంటున్నారు. పిల్లలతో కొట్టుతున్నారు. నా ఇంటి పేపర్లు ఇస్తలేడు. నా బంగారం ఎత్తుకపోయింది. వాళ్ళ పాప బంగారం కూడా ఇస్తలేదు. నా 4 మాసాల బంగారం నాకు ఇవ్వాలి. నా ఇంటి పేపర్లు నాకు ఇవ్వాలి. నాకు న్యాయం చేయండి సార్. 3 కొడుకులు కొట్టుండ్రని వాళ్ళ భార్యలు కొనుగొట్టుకుంటారు. నిజామాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగగా పలు పరీక్షా కేంద్రాలను డిఐఈఓ రవికుమార్ పరిశీలించారు. ఇంటర్ పరీక్షలు సోమవారం మొదటి సంవత్సరం మ్యాథ్స్ 1A బాటనీ పొలిటికల్ సైన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 96.8% విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలియజేశారు. మొత్తం 687 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని తెలిపారు. మొత్తం 16,240 మంది విద్యార్థులకు గాను 21,473 మంది విద్యార్థులకు గాను మొత్తం 16,248 మంది విద్యార్థులకు గాను 21,473 మంది విద్యార్థులకు గాను 29,786 మంది హాజరయ్యారని తెలిపారు. జనరల్లో మొత్తం 18,695 మంది విద్యార్థులకు గాను 18,170 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. వొకేషనల్లో 2,778 మంది విద్యార్థులకు గాను 2,616 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 58 పరీక్షా కేంద్రాల్లో 56 పరీక్షా కేంద్రాలను ఈ రోజు జిల్లా ఇంటర్ విద్యా కన్వీనర్ గా తనతో పాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, హైపవర్ కమిటీ, సిట్టింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్లు మొత్తం 54 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షించామని తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ 6 జూనియర్ కళాశాలలను తనిఖీ చేసి పర్యవేక్షించారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో సహకరిస్తుందని తహసీల్దార్ శేఖర్ అన్నారు. మాక్లూర్ మండలం కృష్ణానగర్లోని శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ శేఖర్ మాట్లాడుతూ గిరిజన గ్రామాల అభివృద్ధికి అందరం కలిసికట్టుగా నడిచి సంత్ సేవాలాల్ ఆశయాలను కొనసాగిద్దామని, బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ బంజారాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. సంత్ సేవాలాల్ చూపిన మార్గంలో యువకులు నడవాలని, ఆయన చూపిన 5 సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బ్రహ్మానందం, ఆర్ఏ షాఫీ, మాక్లూర్ సర్పంచ్ వెంకటేశ్వరరావు, రమేష్ నాయక్, సురేష్ నాయక్, పీర్ సింగ్, వివిధ గ్రామాల సర్పంచ్లు దశరథ్, మహేష్, శ్రీకాంత్ గిరిజన నాయకులు పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని అధికారికంగా నిర్వహించుకునే కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీఓ గారు, స్థానిక సర్పంచ్ వెంకటేశ్వరరావు గారు, అలాగే సింగరపల్లి సర్పంచ్ గారు, వివిధ బంజారాలకు సంబంధించిన సర్పంచులు, ఇతర నాయకులు, ఈ కార్యక్రమం చేసిన మీడియా మిత్రులు, బంజారా సోదరి మనందరికీ కూడా నమస్కారం. ముందుగా మీ అందరికీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సింగరపల్లి సర్పంచ్ గారు చెప్పినట్టు సంత్ సేవలాల్ చేసిన 5 సూత్రాలు ఎవరు మర్చిపోవద్దు. మీరు దయచేసి చెప్తున్నాను, ఈ 5 సూత్రాలు తను చెప్పినట్టు గౌరవంగా మనం ఆలోచించినట్టయితే మనము ఆ సంత్ సేవలాల్ యొక్క సేవలో కొనసాగినట్టే మరోసారి ప్రజల సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరూ దయచేసి కమర్పల్లి మండలంలోని విద్యాసాయి ఉన్నత పాఠశాలకు చెందిన 3 విద్యార్థులు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్కు ఎంపికయ్యారు. కమర్పల్లి మండలంలోని స్థానిక శ్రీ విద్యాసాయి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు బూక్యా రామ్ చరణ్, మైలారం మన్విత్, దేగావత్ అశ్వంత్లు శనివారం వెలువడిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఫలితాల్లో అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఈరోజు పాఠశాల యాజమాన్యం ఈ విద్యార్థులను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి, హెడ్ మాస్టర్ మంద శ్రీనివాస్, ఉపాధ్యాయులు జాగర్ల పవన్ కుమార్, సుంకరి సురేష్, నకుల్ పాల్గొన్నారు. విద్యుత్ లేని ప్రతి గిరిజన కుటుంబానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా కొత్త పథకం ప్రారంభించామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గిరిజన ఆవాసాల్లో సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్లు, ఎల్టీ లైన్లతో విద్యుత్ వెలుగులు. జిల్లాలోని గిరిజన కుటుంబాల్లో విద్యుత్ లేని ప్రతి గిరిజన కుటుంబానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డిఏ జుగా పథకాన్ని ప్రవేశపెట్టి ఈ పథకంలో నిజామాబాద్ జిల్లాలో 80 లక్షల వ్యయంతో 80 మంది గిరిజన ఇండ్లకు 380 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఎస్సీఓ ఆపరేషన్ నిజామాబాద్ పివి రాజేశ్వరరావు ఈరోజు అమరాబాద్ గ్రామం తాండాలో కొత్తగా సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్, ఎల్టీ లైన్లతో పాటు 13 గిరిజన కుటుంబాలకు విద్యుత్ మీటర్లు బిగించి
గ్రామ సర్పంచ్ ప్రియాంక ప్రేమ్ సింగ్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఈ కన్స్ట్రక్షన్ వెంకటరమణ, ఏడీఈ కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్, ఏడీఈ రూరల్ నిజామాబాద్ బాలేష్ కుమార్, ఏఈ కన్స్ట్రక్షన్ కాశీనాథ్, గ్రామ ఉప సర్పంచ్ ఏ ప్రకాష్, విద్యుత్ సిబ్బంది జహీర్ ఖాన్, మోహన్, గ్రామస్తులు పాల్గొన్నారు. నగరంలోని 15వ డివిజన్ అర్సపల్లిలో కామదహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని 15వ డివిజన్ అర్సపల్లిలో హోలీ పండుగను పురస్కరించుకుని అర్సపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కామదహన కార్యక్రమాన్ని గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద పాత కట్టెలను ఒక దగ్గరికి చేర్చి కాముడిని ఏర్పాటు చేశారు. కులాచార్య వెంకటేష్ తనయుడు ఇంటి వద్ద నుంచి అగ్ని దివిటిని పట్టుకుని బాజంత్రిలతో గ్రామంలో ఊరేగింపుగా వస్తూ కాముడి స్థలానికి చేరుకున్నారు. అక్కడ అన్ని కులాల ప్రజలకు మహంకారం పంపిణీ చేశారు. అనంతరం కాముడికి గ్రామ పెద్దలు అగ్ని దివిటి మంటలను ముట్టించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ కామదహనం నేడు సోమవారం ఉన్నప్పటికీ సార్గం ఉన్న గ్రామంలో ఒకరోజు ముందు కామదహనం చేసి మరుసటి రోజు హోలీ పండుగను నిర్వహిస్తూ ఉంటారన్నారు. అరసపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సార్గం ఉన్నందున ఒకరోజు ముందుగా కామదహనం చేసి మరుసటి రోజు సోమవారం హోలీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పాటిగల్లి వినాయక్ నగర్ మున్నూరు కాపు సంఘ సభ్యులు స్థానిక 25వ డివిజన్ కార్పొరేటర్ చింతకాయల రాజేందర్ను సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని పాటిగల్లి వినాయక్ నగర్ మున్నూరు కాపు సంఘ సభ్యులు 25వ డివిజన్ నుండి బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి కార్పొరేటర్గా గెలుపొందిన చింతకాయల రాజేందర్కు సంఘం అధ్యక్షులు సూదం శ్రీనివాస్ సమక్షంలో పాలకవర్గంతో పాటు సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. శాలువాతో సత్కరించి పూల బొకేలు అందించి యువ వయస్సులో కార్పొరేటర్గా ఎన్నికైన రాజేందర్కు సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ చింతకాయల రాజేందర్ మాట్లాడుతూ తనకు సత్కరించిన సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చందూర్ మండల కేంద్రంలో కామదహనం కార్యక్రమాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. చందూర్ మండలంలోని ఆదివారం రాత్రి కాముడు కుంతలో కుస్తీ పోటీలు నిర్వహించి కామదహన కార్యక్రమాన్ని పెద్దలు గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. కాముడు కాంత వద్ద పాత పిడికలు ఒక దగ్గరికి చేర్చి కాముడిని ఏర్పాటు చేశారు. ఎలామాల భార్గవ్ ఇంటి నుంచి అగ్ని దివిటిని పట్టుకొని బాజంత్రిలతో కాముడికి పూజలు నిర్వహించి అగ్ని మంటలను ముట్టించారు. కాముడికి నీళ్లు పోస్తూ ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా చందూర్ సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి మాట్లాడుతూ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ చందూర్ మండలానికి సార్గం ఉన్నందున ఒకరోజు ముందు కామదహనం చేసి మరుసటి రోజు సోమవారం హోలీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ కర్లం సాయిరెడ్డి, ఉప సర్పంచ్ దక్కడి సురేఖ సాయిలు, వార్డు సభ్యులు వేడీసీ ప్రెసిడెంట్ బొట్టే శంకర్, మాజీ సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్, మాజీ ఉప సర్పంచ్ శేఖర్, మమ్ముల శ్రీను, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. హోలీ పండుగ శుభాకాంక్షలు. ఇది ఆనవాయితీ ప్రాచీన కాలం వచ్చిన హోలీ పండుగ. ఇది ప్రతి సంవత్సరము ఇక్కడనే కామదానం చేసి ప్రతి వాడవాడల తిరిగి గ్రామ ప్రజలందరూ రంగులో హోలీ పండుగ జరుపుకొని అన్నదమ్ముల వలె అందరూ కలిసిమెలిసి ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరము హోలీ పండుగ జరుపుకొని అందరం కలిసిమెలిసి ఉండాలని. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్లో కామదహనం ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో ఆదివారం రాత్రి కామదహనం చేశారు. గ్రామంలో సారేగమ్మ దేవతలు ఉండడంతో సనాతన ఆచారం ప్రకారం ఒకరోజు ముందే కామదహనం చేసినట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 మరియు రాష్ట్ర హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ కోరారు. కేర్ డిగ్రీ కళాశాలలో జరిగిన మీడియా సమావేశంలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం మేమో 57 ఆధారంగా మరియు ఇటీవల రాష్ట్ర హైకోర్టు తీర్పును అమలు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలన్నారు. ఇప్పటికే దేశంలో దాదాపు సగం రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మేమోను అనుసరిస్తూ పాత పెన్షన్ విధానాన్ని తమ ఉద్యోగులకు వర్తింపచేశాయని, పక్క రాష్ట్రం ఒకే నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో కూడా పాత పెన్షన్కు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని, కావున మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం పాత పెన్షన్ అమలు చేయాలని ఈ నెల 7వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర మహా విజ్ఞాపన సభను నిర్వహిస్తున్నామని, దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల 2003 ఉద్యోగ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మరియు ఉద్యోగ జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు కనకపురం రవీందర్, పరమేశ్వర్, శ్రీహరి, రాజ్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, మాణిక్యం, మోహన్ తదితరులు పాల్గొన్నారు. టైంలోనే వచ్చినాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక మెమో ఇస్తూ 57 మెమో ఇచ్చి అందరినీ పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా లెటర్ రాసి వీరిని ఎవరైతే ఈ లేటు పోస్టింగ్ ఇవ్వడం వల్ల కొత్త పెన్షన్లకు వచ్చారో వారు కూడా పాత పెన్షన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. సాలూరా గ్రామంలో హోలీ సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
సాలూరా గ్రామంలో సోమవారం ప్రారంభమైన హోలీ పండుగ వేడుకలు ఆనందోత్సాహాలతో కొనసాగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామస్తులు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహిళలు పెద్దలు సాంప్రదాయాలను పాటిస్తూ వేడుకల్లో పాల్గొంటున్నారు. సాయంత్రం 5 గంటలకు కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సరిగమ ఉండడం వల్ల ఒకరోజు ముందుగానే హోలీ జరుపుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లే రమేష్ తెలిపారు. అయితే ఈరోజు సాలూరా మండల కేంద్రంలో సారేగామ ఉంది కాబట్టి మా ఊరిలో ఒకరోజు ముందే హోలీ పండుగ జరుగుతుంది. కావున ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ఏదైతే హోలీ పండుగ కలర్ఫుల్గా అందరూ నిర్వహించడం జరుగుతుంది. కావున ఏదైతే ఈ హోలీ పండుగ నిర్వహిస్తున్నారో ఈ కలర్ఫుల్గా ఏదైతే అన్ని రంగులు చల్లుకుంటున్నారో అదేవిధంగా జీవితంలో కూడా అందరు సంతోషంగా కలర్ఫుల్గా ఉండాలని అందరూ పాడి కుల మతాలకు అతీతంగా హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నామని అరసపల్లి వీడీసీ సభ్యులు తెలిపారు. 15వ డివిజన్లో గల అరసపల్లి గ్రామంలో గల గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హోలీ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. అనంతరం డ్యాన్సులు చేస్తూ డప్పు చప్పులతో రంగులు చల్లుకుంటూ వాడా తిరుగుతూ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చేగంటి గంగాధర్ హనుమాన్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హోలీ సంబరాలను గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. హోలీ వేడుకల్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గంగాధర్, అబ్బయ్య, ధర్మరాజు, బాయిగాటి గంగాధర్, అరసపల్లి అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అరసపల్లిలో జరుగుతున్నటువంటి హోలీ గ్రామ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. మరి మాకు ఆనవాయితీగా జరిగే ఒకరోజు ముందుగా వచ్చే హోలీని మేము గ్రామ ప్రజలందరూ కూడా అరసపల్లి ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో హోలీ జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ యువకులు, పిల్లలు, పెద్దలు, మహిళలందరూ కూడా హోలీని సంతోషాలతో సంబరాలతో జరుపుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటి హోలీని మునుముందు కూడా చాలా సంతోషాలతో ఆనందాలతో జరుపుకోవాలని మరి ఆ సారగమ్మ మా అరసపల్లి గ్రామ దేవతలందరూ కూడా మాకు ఎల్లవేళలా ఆశీస్సులు అండదండలు ఉంటాయని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్కు చేరుకున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి. అనంతగిరి హిల్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న రాహుల్, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, షర్మిల. నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాల్లో ఘనంగా హోలీ కామదహన వేడుకలు. పలు చోట్ల రసవత్తరంగా సాగిన కుస్తీ పోటీలు. పాల్గొన్న చుట్టుపక్కల ప్రాంతాల మల్లయోధులు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకం. హైదరాబాద్ ధర్నా చౌక్లో రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. హోలీ వేళ జిల్లాలో రేపు సాయంత్రం నుండి గురువారం ఉదయం వరకు మద్యం షాపుల బంద్. శాంతి భద్రతల పరిరక్షణకే మూసివేస్తున్నామని సిపి సాయి చైతన్య వెల్లడి. ప్రజావాణి ద్వారా వచ్చిన వినతులు సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశీష్ సాంగ్వాన్ ఆదేశం. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి. హైదరాబాద్లోని బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో ఎస్సీ ఉపకులాల నాయకులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశం. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు. పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డిఐఈఓ రవికుమార్. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పలువురు మహిళలు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.